ప్రభుత్వాలు జనానికి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే దేశం ఆర్థికంగా అధోగతి పాలైపోతుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంది కదా. మరి సుప్రీంకోర్టుని పట్టించుకునేది ఎవరు? ఉచితాల వల్ల దేశం ఆర్థిక పతనం తప్పదంటారా? ఉచితాల వల్ల దేశం అధోగతిలోకి పడుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ అంటే ఏది ఉచితము, ఏది ఉచితం కాదో అని నిర్వచించడం చాలా కష్టం. ఖచ్చితంగా అవసరం లేని అన్ని ఉచితాలు ఇస్తే దేశం అన్యాయం అవుతుంది. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే మధ్యాహ్న భోజన పథకం అమలైనప్పుడు కూడా ఇలాంటి చర్చ నడిచింది. ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెట్టడం ఏంటి, ప్రజలను సోమరిపోతులు చేసుడు కదా అని. కానీ అనుభవం ఏం చెప్పింది అంటే మధ్యాహ్న భోజన పథకం అమలైన తర్వాత పిల్లల అటెండెన్స్ పెరిగింది, పిల్లల పౌష్టికాహార స్థాయి పెరిగింది. సో మీకు అందువల్ల ప్రతి ఉచితము చెడ్డది కాదు, ప్రతి ఉచితము మంచిది కాదు. ఇప్పుడు మేము ప్రజలందరికీ కూడా ఉచితంగా టీవీలు ఇస్తాం, ప్రతి అందరికి ఉచితంగా టీవీలు ఇస్తామంటే ఆ టీవీలు పెట్టుకొని సీరియల్ చూసుకుంటూ కూర్చున్నారనుకోండి, అదొక ఉచితం. లేదు, స్కూల్కి వెళ్ళే ఆడపిల్లలకు సైకిల్ ఇస్తాం, అదొక ఉచితం. రెండు ఉచితాలే. కానీ ఆ సైకిల్ వల్ల బడి మానేసే బిడ్డ బడికి పోతుంది, చదువుకోవాల్సిన బిడ్డ మరింత మంచిగా చదువుకుంటుంది. రెండు ఉచితమే, కానీ ఎంత తేడా చూడండి. సో అందువల్ల అన్ని ఉచితాలు చెడ్డవి కాదు, అన్ని ఉచితాలు మంచివి కాదు. ఆ ఉచితము వల్ల ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది, ఆ వ్యక్తికి ఏ ప్రయోజనం కలుగుతుంది, సమాజానికి ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది అనేది బేరీజ్ వేసుకోవాలి. సో సమాజానికి విస్తృత ప్రయోజనము కలిగేది, ఆ వ్యక్తి సామర్థ్యాన్ని పెంచేది, వ్యక్తి సాధికారికతకు దోహదం చేసే ఉచితం వల్ల నష్టం లేదు. అది ఇంకా వాస్తవానికి ప్రయోజనకరం కూడా. అలా కాకుండా కేవలం వ్యక్తి వినోదం కొరకో, వ్యక్తి జలసాల కొరకో, సామర్థ్యం ఉన్నా కూడా కూర్చొనబెట్టి మేము ఉచితాలు ఇస్తామంటే ఖచ్చితంగా తప్పే. సో అందువల్ల ఉచితాన్ని నిర్వచించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలా ఏది ఉచితము ఏది అనుచితము అనేది చెప్పడం చాలా కష్టమైన పని. బట్ ఏదైనా దీన్ని సుప్రీంకోర్టు కూడా నిర్దేశించలేదు. ఎందుకంటే ఇది చట్టం కాదు, రాజ్యాంగం కాదు, ఇది పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అనేది ఎన్నికైన ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రజలు స్వార్థపరులై మాకు ఉచితాలు ఇస్తే చాలు, దీర్ఘకాలిక అభివృద్ధి అవసరం లేదు అని భావించినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రజల్లో రాజకీయ చైతన్యం ఉండి నా బిడ్డ బాగా చదువుకోవాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ మంచి నైపుణ్యం ఉండాలి, మంచి ఉద్యోగం దొరకాలి అని కనుక ఆలోచిస్తే మీకు ప్రభుత్వాలు సరిగా ఉంటాయి. అలా కాకుండా నాకు నెలకు 5,000 ఇస్తే చాలు, నెలకు 4,000 పెన్షన్, ఇంకో 2,000 పెంచి చాలు, 60 ఏళ్ళకి పెన్షన్ కదా 40,000కి ఇస్తే చాలు అని కనుక ప్రజలు అనుకున్నారనుకోండి, సో ప్రభుత్వాలు కూడా అవే చేస్తాయి. ఎందుకంటే డిమాండ్ అండ్ సప్లై. రాజకీయ పార్టీలకు ఏం కావాలి, ప్రజల్ని ఆకర్షించడమే వారి విధానం. మీకు లేకపోతే వాడు అధికారం పోతుంది. అందువల్ల దీనికి ఎవరు ముందు గంట కట్టాలి. సో ప్రజలు కోరుకుంటున్నారు కనుక మేము ఇస్తున్నామని రాజకీయ పార్టీలు చెప్తారు, రాజకీయ పార్టీలు ఇస్తున్నాయి కనుక మేము తీసుకుంటున్నామని ప్రజలు చెప్తారు. అందువల్ల అన్ని ఉచితాలని మనం క్వశ్చన్ చేయకూడదు. డెవలప్మెంట్ను, వెల్ఫేర్ను మధ్య బ్యాలెన్స్ చేయాలి. కానీ ఈ రాజకీయాలు ఏమవుతుందంటే కాంపిటేటివ్ పాపులిజం అంటారు. పోటీ పడి రాజకీయ పార్టీలు ఒకరిని మించి ఇంకొకరు ఇస్తారు. ఒకరు 3,000 ఇస్తారంటే ఇంకో 4,000 అంటారు, ఒకరు 5,000 అంటారు. సో ఈ కాంపిటేటివ్ పొలిటికల్ పాపులిజం ప్రమాదకరం. రెండు, ప్రజలు కూడా ఎవరు ఎక్కువ ఇస్తామని హామీ ఇస్తే వారికి ఓటేసేటువంటి స్వభావం కూడా పెరిగిపోతుంది. దాంతో రాజకీయ పార్టీలు అధికారం నిలబెట్టుకోవటానికో, అధికారంలోకి రావటానికో హామీలు ఇస్తూ ఉంటాయి. ఒక్కసారి హామీ ఇచ్చాక ఇక వాటిని అమలు చేయలేక ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అది ఒక్కసారి హామీ ఇచ్చిన తర్వాత ఒక ఉచిత పథకాన్ని ప్రారంభించాక దాన్ని విత్డ్రా చేయలేము. విత్డ్రా చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తారని చూడండి, ఎప్పటి నుంచో ₹2 కిలో బియ్యం అలాగే ఉంది. సో అందువల్ల ప్రజలకు మనము వారి కెపాసిటీని పెంచి, వారి సామర్థ్యాన్ని పెంచి, వారిలో పనిచేసే చైతన్యాన్ని పెంచడం వల్ల ఎక్కువ ఉపయోగం తప్ప నీకు ప్రజల్ని పని చేయకుండా సోమరిపోతులను చేసేటువంటి ఉచితాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. అందువల్ల ఉచితాల పైన మనం ఒక్కొక్క దాన్ని బట్టి కేస్ వైజ్గా ఎనలైజ్ చేయాలి తప్ప స్టాండర్డ్గా ఒకే రకమైన ఒపీనియన్కు రాలేము.